సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల నిజామాబాద్ జిల్లా సిపిఎం నాయకులు సంతాపం ప్రకటించారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను అవనతం చేసి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, చట్టసభల్లో ప్రజా ఉద్యమాల్లో ఆయన విశేష కృషిని కొనియాడారు. నిజామాబాద్ జిల్లాతో సీతారాం ఏచూరికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు సీతారాం ఏచూరి సిద్ధాంత బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ 2013 ఏదైతే భూమి సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చిందో, భూ హక్కు చట్టాలని, దాని ఏర్పాటులో కూడా ఆయన పాత్ర ఇట్లాంటి అనేక పథకాలని రైతులకి, ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలని ఏర్పాటు చేసే దాంట్లో, ప్రభుత్వాన్ని ఒప్పించడంలో, ప్రజలకి ఉపయోగపడే విధానాన్ని రూపకల్పన చేసే దాంట్లో ఆయన చేసినటువంటి కృషి గొప్పది. అంటే ఒక ఆయన వ్యక్తిత్వం కూడా ఐఏఎస్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో చేరుకోగలిగినటువంటి వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలి, అట్టడుగు వర్గాల పేదలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి సిపిఎం పార్టీలో మొదటి నుంచి నిలదొక్కున్నటువంటి ఆయన. రెండవది, ఆయన ఏదో మధ్యలో వచ్చినటువంటి కూడా కాదు, చదువుతున్న దశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి జేఎన్యూలో కానీ మిగతా యూనివర్సిటీ సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. అంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలాన్ని, వామపక్ష భావజాలాన్ని గురిపుచ్చుకున్నటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి గారు. అట్లా ఆయన అనేక సేవలు ప్రజలకు ఉపయోగపడే దాంట్లో కృషి చేశాడు. ఈ దేశంలో కమ్యూనిస్టుల యొక్క వాతావరణం తగ్గిపోతున్నటువంటి సందర్భంలో కూడా సీతారాం ఏచూరి గారు ఏదన్నా ఇంటర్వ్యూ ఉన్నదన్నా, సీతారాం ఏచూరి గారు ఏ డిబేట్లో ఉన్నా పాల్గొంటున్నారంటే ప్రధానంగా మేధావులు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్న అతి కొద్ది మంది మేధావులు, అటు ప్రకాష్ గారు కానీ, సీతారాం ఏచూరి గారు కానీ, అట్లాగే రాజా గారు కానీ, ఇట్లాంటి కొంతమంది ఏదైతే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి మేధావులతో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి గారు. సరే, మనిషి పుట్టడం, చావటం సర్వసాధారణమైన ఇప్పుడు చనిపోయేటువంటి వయసు కాదు. ఏమైనా అనారోగ్యం ఆయన వెంటాడింది, ప్రయత్నాలు జరిగినాయి, అటు డాక్టర్లు కానీ అట్లాగే పార్టీ కానీ కొంత ప్రయత్నం కృషి చేసినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయినాం. కానీ ఆయన ఏదైతే ఆశయం ఉందో, ఈ దేశంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థని కూల్చి సమాజాన్ని నిర్మించాలా, దోపిడీ లేనటువంటి వ్యవస్థను నిర్మించాలా, అందుకోసం ప్రధానంగా యువతని ఆకర్షితం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక మార్పులు, చేర్పులు రావడంలో కూడా ఇటీవల కాలంలో గత 2 మహాసభల నుంచి చర్చ పెట్టి ఆ రకంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా ఒప్పించినటువంటి వ్యక్తి. అంటే యూత్ తగ్గిపోతున్నారు కాబట్టి యువకుల్ని ప్రోత్సహించాలా, సామాజిక వర్గాల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో కూడా అనేక సంస్కరణల్ని పార్టీలో, ఇంటర్నల్ పార్టీలో కూడా తీసుకుంటున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చనిపోవటం కూడా ఒక రకంగా సిపిఎం పార్టీ ఉద్యమానికి కొంత ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. అట్లాగే ఓవరాల్ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అది నష్టమే. ఏమైనా దీని నుంచి మనం మన పోరాటాల ద్వారా మాత్రమే అధిగమించగలుగుతాం. ఆ రకమైనటువంటి ఆలోచనతో మనం కూడా ప్రయత్నం చేయాలని సీతారాం ఏచూరి గారి యొక్క మరణానికి పార్టీ జిల్లా కమిటీ పక్షాన, నా పక్షాన సందర్భంగా